తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. సీఎంతో పాటు పలువురు నేతలు అమరవీరులకు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న సీఎం జెండాను ఆవిష్కరించారు. పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రానికి రైతే వెన్నెముక. అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం మొదటి సంవత్సరం లోపలనే 25,35,964 మంది రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా రైతు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి సంవత్సరం 15,333 కోట్లతో ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 12,000 ప్రతి సంవత్సరానికి పెంచడం జరిగింది. ఇవాళ రైతులకే కాదు, రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టినమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఈ రోజు చెల్లిస్తున్నాం. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. దీంతో 2,72,75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది. రాష్ట్రానికి రైతే వెన్నెముక. అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం మొదటి సంవత్సరం లోపలనే 25,35,964 మంది రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా రైతులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే విధంగా ఈనాడు
రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి సంవత్సరం 15,333 కోట్ల విద్యుత్తును అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 12,000 ప్రతి సంవత్సరానికి పెంచడం జరిగింది. ఇవాళ రైతులకే కాదు, రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టినమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఈ రోజు చెల్లిస్తున్నాం. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. దీంతో 2,72,75,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది.